అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం సూర్య భగవానుడు రవి మేషరాశిలోకి మారుతున్నాడు. అంటే మీనరాశిలోంచి మేషరాశిలోకి 14th నుంచి మారుతున్నాడు. 14th ఆఫ్ ఏప్రిల్. సో మారడం, పైగా రవి మేషరాశిలో ఎగ్జాల్టేషన్ ఉచ్చ స్థితిలో ఉండడము, ఆయన 3 degrees దగ్గర పరమోచ్చలో ఉండడము అని జరుగుతుందండి. ఆ తర్వాత కూడా బలంగానే ఉంటాడు ఆయన. సో మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా సూర్య భగవానుడు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశి వారికి సప్తమాధిపతి రవి పాపి, అవునా? అవునండి. కానీ 3వ భావంలో ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. అంటే యాక్చువల్గా 3వ భావాధిపతి సప్తమాధిపతి అంటే జనకి కన్ఫ్యూజన్ ఉంటుంది అనుకోండి. సూర్య భగవాను వలన భార్య భర్తల యొక్క దాంపత్య జీవితం బాగుంటుంది. భర్త వలన భార్యకి, భార్య వలన భర్తకి అదృష్టం తోడవుతుంది. వివాహాది వేడుకల్లో పాల్గొంటారు, వివాహాలు చేస్తారు. మంచి వరుడు వధువు మీ ఇంటికి రావడానికి అవకాశాలు ఉన్నాయి. రవి ఉచ్చస్థితిలో ఉండడమే కారణం. మీ వ్యాపారాలు బ్రహ్మాండంగా సాగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు, బంగారాభరణాలు, విహారయాత్రలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీ పక్కన తోబుట్టు మీ సరౌండింగ్స్లో ఉన్నటువంటి మీ శిష్యులు ఉంటారు కదా, వాళ్ళక్కడ బాగుంటుంది. ఈ తోటి పనివారు వాళ్ళక్కడ చాలా అద్భుతంగా, శిష్యులు అంటే తోటి పనివారు, శిష్యులు అనకూడదు అనుకోండి, శిష్యులు ఉన్నారు, మీ తోటి పనివారు వాళ్ళు మంచి అద్భుతమైన మీకు బాగా సేఫ్ సైడ్గా బాగా చూసేవారు, వాళ్ళు బాగుంటారు. 3వ భావం ఉండడం వలన మీకు ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఆభరణ సౌఖ్యం ఉంది, ధైర్యం ఉంటుంది, ప్రతి పనులందు పట్టుదల ఉంటుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచేసుకుంటూ ఉంటారు. ఎంత అద్భుతం అండి. పైగా వార్తా సేకరణ అంటాం జరా, దాంట్లో కూడా నైపుణ్యం కలవారుగా, నిపుణత్వం కలవారుగా మీరు బ్రహ్మాండంగా ఉంటారు. మీ తమ్ముళ్ళకి చాలా బాగుంటుంది. మీకు ఇంకా మీ ధైర్యము ఎదుటి వాళ్ళకి ధైర్యాన్ని నింపుతూ ఉంటారు. మీరు సామాన్యమైన కాదండి. కుంభరాశి వారికి రవి పాపి అయినప్పటికీ కూడా 3వ భావన ఉండడం వలన చక్కటి యోగాన్ని ఇచ్చి తీరుతాడు. నా పేరు వాడ్రే ఆదినారాయణరావు, డాక్టర్ వాడ్రే ఆదినారాయణరావు, ఆది అస్ట్రాలజీ. మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. మీ జాతకాలే కాదు, మీ కుటుంబ సభ్యుల జాతకాలు కానీ, మీ బంధువుల యొక్క జాతకాలు కానీ తెలుసుకోవాలనుకుంటే మీరు ఆ నెంబర్ ఇవ్వండి. ఖచ్చితంగా మనం పరిష్కార మార్గాలు చెప్పచ్చు. ఉద్యోగాలు రాలేదనో, లేకపోతే పెళ్ళిళ్ళు అవ్వట్లేదనో, ఏదో ఒక సమస్య, పిల్లలు పుట్టట్లేదనో, ఏదో ఒక సమస్యలు ఉంటాయి కదండి. వాటిల్లో మనం అనాలిసిస్ చేయొచ్చండి, తీసి చెప్పచ్చు, మనం చెప్పగలను నేను. సో 36 years నుంచి దీంట్లో ఉన్నాను. ప్లస్ కాస్ట్ అకౌంటెంట్. కాస్ట్ అకౌంటెంట్ అంటే నేను అకౌంట్స్ ఆఫీసర్, CMA రిటైర్డ్ అయిపోయాను. సో అవన్నీ పక్క పెడదాము. ఏదేమైనా యాస్ట్రాలజికల్ డిపార్ట్మెంట్ దీనికి సంబంధించిన విషయాల్లో కూడా కొద్ది గొప్ప నాలెడ్జ్ ఉందండి, చెప్పగలను. సో అంతేకాదండి, మనం ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాం. మనం మన యాస్ట్రాలజీ తరపున ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, ఉడుగు ముహూర్తాలు అవి మనం చెప్తూ ఉంటాం. అదొకటి. అంతేకాకుండా మీరు మ్యాచింగ్ అంటారు సరే, వధువు వాళ్ళ జాతకాలు, ఆ పరిశీలనల అవి కూడా అది అసలు నేనే చేస్తుంటాను. నేను ఇలా షూటింగ్స్లో ఉన్నప్పుడు మీకు ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు. మీరు మన వాట్సాప్ ద్వారా మెసేజ్లు పెట్టండి. రెండో వ్యక్తి ఎవరో ఉంటారో, మిస్సెస్ ఉంటే ఆ మిస్సెస్ మాట్లాడుతూ ఉంటుంది, లేదా నేనే మీకు ఫోన్ చేసి మళ్ళీ మీకు కనుక్కుంటాను డీటెయిల్స్, మీకు ఏం కావాలి, మీ జాతకంలో ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో అన్నీ కనుక్కొని మీ పరిష్కార మార్గాలు చెప్తాను. అంతేకాదండి, మన వాస్తు శాస్త్రంలో కూడా నాకు కొద్దిగా గొప్ప అనుభవం ఉంది. కొద్దిగా గొప్ప కాదు, అనుభవం ఉంది. మీకు ఏమైనా పేరు రీచా మనకి ఎటువైపు ఏ ఫేసింగ్ బాగా కలిసి వస్తుంది అని కొంతమందికి డౌట్లు వస్తుంటాయి. అలా చిన్న మీకు డౌట్లు ఉన్నా, ఏదైనా ఉన్నా సరే మీరు నన్ను కన్సల్ట్ చేయండి. నేను తప్పకుండా మీకు అందుబాటులో ఉంటాను. ఈ 12 రాశుల వారి గురించి చెప్పుకున్నామండి. సూర్య భగవానుడు ఎగ్జాల్టేషన్లో వచ్చే స్థితిలో 3 degrees దగ్గర పరమోచ్చలో ఉంటాడు. అంటే మూల త్రికోణంలో ఉంటాడు, మంచి బలవంతుడే అవుతాడు ఆయన మేషరాశిలో. సో 12 రాశుల వారికి ఆల్మోస్ట్ చాలా మటుకు మంచి ఫలితాలే ఇచ్చాడు. కొంతమందికి ఫారిన్ కంట్రీస్ కూడా తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. అసలు సూర్య భగవాన్ మనకి ఈ నెలలు కూడా మనం ఏ పూజలు చేసుకుంటే మనం బాగా డెవలప్ అవుతామని తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ పాయింట్, సూర్య భగవాన్ నమస్కార ప్రియుడు, ఆరోగ్య ప్రదాత. సో సూర్య భగవాన్ని మనం కొలవడం వలన, ఆయన్ని పూజించడం వలన, ఆయన దేవాలయాలు సందర్శించడం వలన, అంతేకాకుండా అక్కడ ఉన్న బ్రాహ్మణులకి దానం ఇవ్వడం వలన చాలా సౌభాగ్యాలు కలుగుతాయండి. అంతేకాకుండా
ఆయనకి వస్త్రదానము, బ్రాహ్మడికి వస్త్రదానము, స్వయంపాక దానము. స్వయంపాకం అంటే మీకు తెలుసు. అంతేకాకుండా గోధుమలు, ఎందుకు చెప్పిన వస్త్రాలు. అలాగే దానం ఇవ్వడం వలన సూర్య భగవానుడు సంతోషపడతాడు. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా, అదృష్టవంతులుగా తయారు చేస్తూ ఉంటాడు. పైగా మనకి ఈ నెలలో అంటే మన ఏప్రిల్ నెల నుంచి కూడా మనకి వైశాఖ మాసం కూడా వస్తుందండి. ఈ వైశాఖ మాసం నుంచి కూడా అనేకమైన శుభకార్యాలు కూడా చేయొచ్చు మనం. ముఖ్యంగా దానాలు పెట్టిన పేరు అందులోనూ మంచినీళ్ళు దానం. మంచినీళ్ళు దానం అంటారు సరే, వాటర్. ఆ వాటర్ దానాలు చేయడం చాలా చాలా మంచిదండి. ఎవరైతే నీళ్లు దానం చేస్తారో, అలాగే కొంతమందికి గొడుగు, కొంతమంది కాదు, నీరు, గొడుగు, చెప్పులు ఓ సద్బ్రాహ్మణుడికి పిలిచి భోజనం పెట్టి, వేద పండితుడికైనా సరే భోజనం పెట్టి దానాలు ఇస్తారో వాళ్ళ వంశం మొత్తం తరించిపోతుంది. అంతేకాకుండా సువర్ణ దానం కూడా అంటాం. అసలు పక్క పెడతామండి. ఈ నెల మనకి అంటే మే నెల నుంచి కూడా 1వ తారీఖుని పౌర్ణమి కూడా వస్తుందండి. పౌర్ణమి పూట చాలా పవర్ఫుల్. అందున రవికి ఎదురుకుండానే చంద్రుడు అంటాడు, పౌర్ణమి అంటాం, సూర్య భగవానికి ఎదురుకుండా. సో పౌర్ణమి పూట చేసే పనులు మంచి అదృష్టం కలిగిస్తుంటాయి. ఆ రోజుని చాలామంది మన చాలా గుళ్ళల్లో కూడా అమ్మవారికి అభిషేకాలు చండీ హోమాలు చేస్తూ ఉంటారు. అభిషేకాలు, చండీ హోమాలు. హోమాల్లో పాల్గొనడం వలన సూర్య భగవాన్ యొక్క మనకి ఆశీస్సులు ఎక్కువ కలిగి, అమ్మవారికి ఆశీస్సులు కలిగి ఈ 12 రాసుల వారు కూడా అద్భుతమైన ఫలితాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాదండి, మనకి ఈ నెల 12వ తారీఖున కూడా హనుమత్ జయంతి వస్తుండో. హనుమత్ జయంతి రోజున కనుక మనం ఆంజనేయ స్వామివారిని పూజించిన, వడమాల సమర్పించిన, ఆంజనేయ స్వామివారి దగ్గర అప్పాలు సమర్పించిన, తమలపాకులతో పూజ చేసిన, స్వామివారి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేసిన ఎంతో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మనకి. పైగా సూర్య భగవానుడు యొక్క ప్రభావం కూడా మనకు ఉంటుంది కాబట్టి ఆంజనేయ స్వామివారిని కూడా పూజించడం వలన సకల శుభాలు, అష్టైశ్వర్యాలు, అనారోగ్య సమస్యల నుంచి బయటపడ్డాలు, సంపూర్ణంగా ఆరోగ్యప్రదంగా ఉండడాలు ఎక్కువ ఉంటాయండి. పైగా రవి కూడా ఉచ్చస్థితిలో ఉండడం వలన అందరికీ మేలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా పెళ్లిళ్ళు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సూర్య భగవాన్ని కొలిచిన వారికి, ఆంజనేయ స్వామి వారిని పూజించిన వారికి సకల శుభాలు కలుగుతాయి. ముఖ్యంగా శనీశ్వరుడు వల్ల వచ్చే దోషం కూడా పరిహారం అవుతుంది ఆంజనేయ స్వామి వారికి హనుమత్ జయంతి రోజునే ఆయనకు అభిషేకాలు చేయించుకోవడం వల్ల. ఈ విధంగా చాలా బాగుందండి. ముఖ్యంగా మనకి మీకు ఏది తోస్తే, ఏది అనిపిస్తే, మంచి అని అనిపిస్తే ఆ పూజలు చేసుకోండి. ఏదైనా సూర్య భగవాన్ని మాత్రం వదలద్దు. ఆయన పూజించడం వల్ల మనం మొత్తం కుటుంబ సభ్యులు, మొత్తం పుట్టబోయే పిల్లలకు కూడా సూర్య భగవాన్ మంచి పొజిషన్లో ఉంటాడు. తెలుసా, మీకు తెలిసి ఐడియా ఉంది కదా. సూర్య భగవాన్ని ఎవరైతే ఆరాధన చేస్తారో, రథసప్తమి పూట పూజిస్తారో, సూర్య భగవాన్ని యొక్క పూజలు ఎక్కువ చేసుకుంటారో వాళ్ళకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, తర్వాత జనరేషన్స్ పుట్టబోయే వాళ్ళు కూడా సూర్య భగవాన్ జాతకంలో మంచి ప్లేస్లో ఉంటాడు. అలా నాకు జరిగింది కూడా. సో అది అద్భుతంగా ఉంటుందండి. సో మీరు సూర్య భగవాన్ని కొలవండి, సర్వశుభాలు కలిగి తీరుతాయి.